ఏం చెప్పాలన్నా నా దరిద్రం గురించా? అదేంట్రా అలా అంటావు? మరి ఎలా అనాలన్నా? నేను ఆఫీస్ బాయ్ అన్న విషయం మా ఆవిడకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అదేలా రా? ఒక ప్రాజెక్ట్ పని మీద మా ఆవిడ మా ఆఫీస్కి వచ్చింది. నేనే దగ్గరుండి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చా. అలా తెలిసిపోయింది. ప్రాజెక్ట్ పని మీద మీ ఆవిడ మీ ఆఫీస్కి వచ్చిందా? ప్రాజెక్ట్ పని మీద మీ ఆఫీస్ రావడానికి మీ ఆవిడ ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రారా? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? అదేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా? కాదు. ఆ రోజు పెళ్లి చూపులు ఆఫీస్ బాయ్ వర్క్ గురించి పూసుకొచ్చినట్టు చెప్తున్నప్పుడే డౌట్ వచ్చింది. వాళ్ళ నాన్న కవర్ చేసేసరికి కాంప్రమైజ్ అయిపోయా. ఆయనకి నేను ఆఫీస్ గర్ల్ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పదని చెప్పింది ఆయన భయపడాలి. మేనేజర్ జాబ్ చేస్తూ ఆఫీస్ గర్ల్ అని చెప్పి అబద్ధం చెప్పింది వాళ్ళురా. వాళ్ళు భయపడాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండు. గుడ్ మార్నింగ్. శాలరీ కట్టడం పర్లేదు, అల్లున్నంత వరకు ఆఫీస్కి వెళ్ళకూడదు. ఒరే నువ్వేంట్రా ఎక్కడున్నావు? సెలవు పెట్టి ఇంట్లో ఉన్న మీ ఆవిడ చెప్పింది కదరా. సరే ఎక్కడికి వెళ్ళని దాక్కుంది పద, మీ ఆవిడ ఆఫీస్లో ఉంది. ఇంకో గంట పోయిన తర్వాత చెప్పండి సార్. ఏరా? ఆల్రెడీ నన్ను చూసి ఇంటికి కూడా వెళ్ళిపోయింది సార్. అంటే మీ ఆవిడకి నిజం తెలిసిపోయిందా? అమ్మయ్యా, ఇక్కడ నుంచి నేను ఆఫీస్ పోయి అనుకుని టీలో కాఫీలు అడగరు. ఏంటా చూపు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? మరి మీరేం చేశారు? మీ చెల్లి ఆఫీస్ గర్ల్ అబద్ధం చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేయలే? ఓ ఆఫీస్ మేనేజర్ నీకు ఇచ్చి పెళ్లి చేశాం, దానికి సంతోషపడాలి నువ్వు. అంత ఆఫర్లు మాకెందుకులేండి. మా బతుక్కి ఏ సేల్స్ గన్ లాంటి వాళ్ళని చేసుకునేవాళ్ళం. వాళ్ళైతే మాకు సమానంగా ఉంటారు కాబట్టి ఆఫీస్లో బాయ్లా ఉన్న ఇంట్లో బాస్లా ఉండేవాడిని. మరి ఇప్పుడు అక్కడ బాయ్ ఇక్కడ కూడా బాయ్ అయిపోతానని భయం వేస్తుంది. ఇప్పుడేమంటావు? చూసారా, బాయ్ అని తెలియగానే ఏవండి నుండి ఏకి వచ్చింది. అందుకే మనకు సమానంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటారు. సర్లేండి, తప్పు రెండు వైపుల నుండి ఉంది. అయినా మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకుంటే బెటర్. ఇద్దరు కూర్చొని బాగా ఆలోచన చేసి ఒక డెసిషన్కి రండి, సరేనా? జాగ్రత్త. చేసిందంత చేసి పక్కకు తప్పుకుంటున్నాడు దొంగ సచ్చినాడు. ఇంకేంసేపు సైలెంట్గా ఉంటావు? ఏదో ఒకటి మాట్లాడు. కొంచెం మర్యాద. తొక్కలే మర్యాద అంట మర్యాద. నువ్వు బయటికి వెళ్తే మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటావు, మా నేనేం చెప్పుకోవాలి? మా ఆయన ఆఫీస్ బాయ్ అని చెప్పుకోవాలా? నిజం తెలిసిపోయింది కాబట్టి ఈ ప్రాబ్లం. నిజం తెలీదు అనుకుంటే ఎప్పుడులాగే హ్యాపీగా ఉండొచ్చు కదా, సరేనా? నేను మోసం చేశాను, అది మోసం చేసింది. నేను ఇంత మర్యాదగా మాట్లాడుతుంటే అది అంత సీరియస్గా మాట్లాడుతుంది. మేనేజర్ అని పొగరు. నిజమే కదా. ఇప్పుడు ఎందుకు ఇన్ని నాటకాలు? మన రెగ్యులర్ యూనిఫామ్ వేసుకుంటే సరిపోద్ది.